పరిశుద్ధ నామానికి మహిమ కలుగాక. ఎలా ఉన్నారు ప్రియ సంగమా? బాగున్నారా? బాగుండాలని మీకోసం నిత్యము ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయం సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యం హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ లేఖనము. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయడి, ప్రేమయను కొంత మీరు కోయడి. యెహోవాను వెతుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకెన్నడూ దున్నని బీడి మొమ్మని దున్నుడి. ఓ ప్రైజ్ గాడ్. నీతిని ఫలించిడి, నీతిని ఫలించినట్లు మీరు విత్తనం వేయండి. ప్రైజ్ లార్డ్. ప్రియ సంగమా, నీతి ఫలించాలంటే మీరు విత్తనం వేయాలి. ఆ నీతి ఎలా ఫలిస్తుంది? నువ్వు నీతిమంతుడిగా ఎలా తీర్చబడతావు? నువ్వు న్యాయమంతుడిగా ఎలా తీర్చబడతావు? నువ్వు యథార్థమంతుడిగా ఎలా తీర్చబడతావు? నువ్వు పరిశుద్ధుడిగా ఎలా తీర్చబడతావు అంటే పరిశుద్ధాత్మ చెబుతున్న మాట ప్రార్థన వలనే. ప్రార్థనే ప్రాకారములు కడుతుంది. ప్రార్థన నిన్ను పరిశుద్ధుని చేస్తుంది. ప్రార్థన నిన్ను పవిత్రుని చేస్తుంది. ప్రార్థన నిన్ను న్యాయవంతుని చేస్తుంది. ప్రార్థన నిన్ను నీతిమంతులుగా చేస్తుంది. ప్రార్థన నిన్ను పరిశుద్ధులుగా చేస్తుంది. ప్రార్థనే అనేక ఆత్మలకు నువ్వు సాక్షిగా నిలబెట్టు. అది ఫలించినట్లు మీరు ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ప్రియ సంగమా, నీ నీతి అభివృద్ధి అవుతుంది. చాలా మంది అనుకుంటారు నీతిని కనపరచడానికి దాన ధర్మాలు చేస్తారు, నీతిని కనపరచడానికి ఏదో చేయాలని తప్పన పడుతున్నాడు. అది కాదు ప్రభు కోరుకున్నది. నువ్వు నీతిమంతుడిగా ఉండాలంటే, నువ్వు యథార్థవంతులుగా జీవించాలంటే దేవుడు కోరుకునేది ఏం తెలుసా? ప్రార్థన, వాక్యము, యథార్థమైన జీవితం. ఇది ఒక విశ్వాసంలో కలిగించాలి. అందుకంటే నీతిని ఫలించినట్టు మీరు విత్తనం వేయండి. ప్రార్థనలో విత్తనమై, వాక్యంలో విత్తనమై, అప్పుడే నీతిని ఫలించుతుంది. నీతిమంతులు ఎప్పుడు తీర్చబడతాం అంటే ప్రార్థన వలనే. ప్రార్థనలో ఎదుగుతున్నప్పుడు ప్రార్థనలో ఎదుగుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు అనేక జనులకు నీతిమంతులుగా చేస్తాడు. అలాగనే వాక్యంలో ఎదుగుతున్నప్పుడు దేవుడు ప్రార్థన చేస్తూ దేవుడు చెప్తున్న మాటలు తిరస్కరించకుండా ఆయన ఆజ్ఞలు వెంబడిస్తూ, ఆయన మాటలు వెంబడిస్తూ, ఆయన చిత్తానుసారంగా జీవిస్తే ఖచ్చితంగా మనుషుల దేవుని వర్ధనతో నీతిని ఫలిస్తుంది. నీ నీతిని ఫలించుకోవాలి. కాబట్టి బిడ్డ, నువ్వెట్లున్నావు? బీడి భూమి ఏ విధంగా ఉంది? ఎండిపోయిన స్థితిలో, ఎడారిన స్థితిలో, నీ నీతికి ఎండిపోయిన స్థితిలో, మోడువారిన స్థితిలో, ఫలించని స్థితిలో, అంటకట్టబడిన స్థితిలో ఉందా నీ నీతి? అది ఫలించినట్టు ప్రార్థన పురుకొలుపు. నీ ప్రార్థన ఫలించాలి. నీ ప్రార్థన చేయాలి. నువ్వు ఉపవాసంలో ఉండాలి. దేవునికి దగ్గర అవ్వాలి. దేవుని సాహసంలో ఉండాలి. దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని హస్తంలో విడవకుండా ఉంటే నీ నీతిని ఫలిస్తుంది. ఏ విత్తనముడిలో పనిచేస్తుంది? ఏ విత్తనముడిలో పనిచేస్తుంది? ప్రార్థన విత్తనం వేయట్లేదా? వాక్యము దానం అనే విత్తనం వేయట్లేదా? పరిశుద్ధుల సావాసంలో నిలకడగా ఉండలేకపోతున్నావా? సంఘంలో నీ బాధ్యతను మర్చిపోయావా? నీకు అప్పగించిన దేవుడి పనులు నువ్వు తిరస్కరించి ఉన్నావా? లేదు. అలా ఉంటే నువ్వు నీతిమంతుడిగా ఉంటావు. నీ నీతి దినదినపు పెరగాలి కానీ తగ్గొద్దు. నిన్ను చూసినప్పుడు అరే బల నమ్మకం వ్యక్తుల దేవుడి దృష్టిలో ఎంత నమ్మకంగా ఉంటున్నాడు చెప్పాలి. గుర్తించాలి నీలో ఉన్న మహిమను. క్రీస్తు ప్రేమ నేను కనపరచబడాలి బిడ్డ. హలో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఏంటి నీ మందిరంలో నీవు ఏం చేస్తున్నావు? మందిరంలో నీ పాత్ర ఏంటి?
ఆ మందిరంలో నీకు ఆ యూత్ ఆ కాన్ఫరెన్స్ లో ఉంటూ ఒక వర్షిప్ టీం ఇచ్చినప్పుడు ఇది చెప్పి ఏం చేస్తున్నావు? దేవుని మైపడుతున్నావా, లేకుండా సెక్యులర్ లో ఆ లోకానుసారమైన ఆశలతో అక్కడ అక్కడ మెయింటెనెన్స్ చేస్తున్నావు? ఒకసారి ఆలోచించి బిడ్డ. కాబట్టి నీ నీతిని ఫలించినట్టుకు నువ్వు దినదిన విత్తనమే, ప్రార్థన విత్తనమే, వాక్యమైన విత్తనమే. ఎప్పుడైతే అలా వేస్తావో ఖచ్చితంగా మనుషుల ఎదుట, దేవుని ఎదుట నీతిమంతులు. అందుకే బాలుడైన సమయాలు తన తల్లి గర్భం అలంకరించిన తర్వాత ఎక్కడో పెంచలే, దేవుడి మందిరంలో దేవుడి వాక్యానుసారంగా దేవుడి ప్రార్థనానుసారంగా పెంచినప్పుడు ఆయన మనుషుల దయంలోనూ దేవుడి దయంలో వర్ధిల్లుతూ వచ్చాడు. ఆయన నీతిని కనబరుచుకున్నాడు. బిడ్డ అలాగే యథార్థంగా ఉన్నాడు. యోబు కూడా యథార్థ మంత్రిగా ఉన్నాడు. అలాగే నోహు కూడా నీతి మంత్రిగా ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళందరూ ప్రభు ఏదైతే మాట చెప్పాడో దాని ప్రకారం ఎదుగుతూ వాళ్ళ నీతిని పొడిగించుకున్నారు. ప్రార్థనను విత్తనం వేశారు. దేవుని మాటను విత్తనము, దేవుని మాటను తిరస్కరించిన ఆ విత్తనము దేవుని ఎదుగుతూ ఉన్నారు. కాబట్టే దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. నీతి మంత్రులు బలానమ్మకమైన దాస్తున్నాడని సాక్ష్యం ఇస్తున్నాడు. యథార్థవంతులను సాక్ష్యం ఇస్తున్నాడు. నా హృదయానుసారాన్ని ఈ భక్తులకి ఎందుకు ఈ యొక్క బిరుదులు వచ్చాయంటే వీళ్ళు దేవుడి దృష్టిలో దేవుడి మాటల ప్రకారము దేవుడి కట్టడముల ప్రకారం ఉన్నారు. కాబట్టి వాళ్ళకి బిరుదులు వచ్చాయి. నీకు కూడా నీతి మనం ఫలించినట్టు నీకు కూడా బిరుదు కావాలంటే నువ్వు ప్రభునందు ప్రార్థన వాక్యం అయితే ఖచ్చితంగా ప్రభు నిన్ను నీతిమంతులుగా చేయబోతున్నాడు. ఇటు వాక్యాన్ని పట్ల దేవుడు దీవించుగాక. రండి ప్రార్థించుదాం. దీవంగల మా పరిశుద్ధాత్మ తండ్రి, పరిశుద్ధ పాదములకు వందనములు స్తోత్రం. నీ బిడ్డలు ఎంతమంది ఈ వాక్యాన్ని వీక్షించి ఆయా మతాన్ని ఇతరులకు షేర్ చేసి వాళ్ళు కూడా ప్రభు వాళ్ళకి వాళ్ళుగా ప్రశ్నించే రీతిగా చేసిన బిడ్డలు మీ కృప చూపించి మైపోతామని యేసుక్రీస్తు వారి నామం పేట బ్రతిమలాడి పెట్టుకున్నాము పరమందర పరమ తండ్రి. ఆమేన్. May God bless you.